రేయి మొదటి జాము అంటే ఏ సమయం? దీన్ని మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అక్షరార్థంగా అర్థం చేసుకుంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వాళ్ళ దేశం యొక్క ప్రాంతీయతను బట్టి, 2 మన దేశం యొక్క ప్రాంతీయతను బట్టి. కానీ భావం పరంగా అర్థం చేసుకుంటే అది ఇంకొక రకమైంది. ఒకటి అక్షరార్థంగా అయితే ఎంత అయితే ఉంటుందో చూద్దాం. అసలు రేయి మొదటి జాము అంటున్నామంటే అసలు రాత్రికి ఎన్ని జాములు ఉన్నాయి? రాత్రికి 4 జాములు ఉంటాయి అంటున్నాం. ఇది ఇప్పుడు. కానీ ఒకప్పుడు అంటే హెబ్రీల కాలంలో, అంటే ఇశ్రాయేలీల్ని ఈ రోమా ప్రభుత్వం వచ్చి పరిపాలన చేయక మునుపు పాత నిబంధనలో రేయికి 3 జాములే ఉండేవి. ఎన్ని జాములు? 3 జాములు అని బైబిల్లో ఉందా అండి? ఉంది. రేయి మొదటి జామున, విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకునే మాట రేయి మొదటి జామున. తర్వాత నడిజాము అని ఒకటి ఉంది. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. అప్పుడు నడిజాము, ఇక్కడ రాయబడిన మాట నడిజాము అంటే మధ్యజాము. మొదటి జాము మనం చదువుకున్నాం కదా, విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. నడిజాము ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 19వ వచనం. ఇంకా నిర్గమాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. అయితే వేకువ జామున యెహోవా, ఏ సమయం? వేకువ జాము. పాత నిబంధనలో ఈ 3 జాములే ఉన్నాయి. మొదటి జాము, నడిజాము, వేకువ జాము. రాత్రి ఎన్ని గంటలు ఉంటుంది? 12 గంటలు. సాయంకాలం 6 గంటల నుంచి తెల్లారి 6 లోపల 12 గంటలు ఉంటుంది. కాబట్టి హెబ్రీయులకు దిన ప్రారంభం ఎప్పుడంటే సాయంకాల సమయమే. బైబిల్లో మనం చూస్తే కనుక ఆదికాండం 1వ అధ్యాయంలో చదివితే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మళ్ళీ 2వ రోజుకు కూడా అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అంటే వీళ్ళ దిన ప్రారంభం ఎప్పుడు? అస్తమయం దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. దిన ప్రారంభం అంటే అస్తమయం అంటే ఎప్పుడు? సాయంకాలం 6 గంటల నుంచి తెల్లవారి 6 గంటల లోపల. అంటే మొన్న 12 గంటల్లో 3 జాముల్ని డివైడ్ చేస్తే ఒక్కొక్క జాముకి 4 గంటలు వస్తాయి. మొదటి జాము, రేయి మొదటి జాము అంటే 6 నుంచి 7, 8, 9, 10 అంటే 6 నుంచి 10 గంటలకు. తర్వాత నడిజాము అంటే 10 గంటల నుంచి 2 గంటల వరకు. తెల్లవారుజాము లేదా వేకువ జాము అంటే 2 గంటల నుంచి 6 గంటల వరకు. ఇట్లాగా ఒక జాముకు వచ్చి 4 గంటలుగా డివైడ్ అయింది పాత నిబంధనలో. కాబట్టి రేయి మొదటి జాము అంటే ఏ సమయం వస్తుంది? అక్షరార్థంగా చూస్తే సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు. అంటే దేవుడు ఈ టైంలోనే చేయమన్నాడా? ఎందుకు అంటే వాళ్ళకి రోజు బిగినింగ్ అప్పుడే కాబట్టి ఆ రోజు బిగినింగ్లో దిన ప్రారంభంలో ఇదిగో నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అని దేవుడు ఆ ఉద్దేశంతో చెప్పాడు. అక్షరార్థంగా తీసుకుంటే ఆ సమయం ఎంత? సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు. అంటే ఇక మనం కూడా మన భారతదేశంలో కూడా అదే సమయం అని అది వాళ్ళ దేశంలో దిన ప్రారంభాన్ని బట్టి 6 గంటల నుంచి 10 గంటల వరకు రేయి మొదటి జాము అంటే. మరి భారతదేశ కాలమాన ప్రకారం చూస్తే రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? మన టైం ప్రకారం రాత్రి 12 అయిన తర్వాత 11 దాటి 12 అయిందంటే నెక్స్ట్ డే వచ్చేసినట్లే కదా. అంటే దిన ప్రారంభం అంటే ఎప్పుడు? 12 గంటల నుంచి 4 గంటల వరకు ఇప్పుడు చూస్తే. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత రోమీల పరిపాలనలో వీళ్ళు ఆ రాత్రిని వాళ్ళ సౌలభ్యం కోసం 4 జాములుగా డివైడ్ చేశారు.
ఎన్ని జాములుగా? 4 జాములుగా డివైడ్ చేశారు. అలాగని బైబిల్లో ఉందా అండి? ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. అంటే రాత్రి ఎన్నో జాము? 4వ జాము అంటున్నాడంటే 3వ జాము ఉన్నట్లేగా, 2వ జాము ఉన్నట్లేగా, ఈ 2 ఉన్నాయంటే మొదటి జాము కూడా ఉన్నట్లేగా. అంటే మొత్తానికి ఎన్ని జాములుగా డివైడ్ అయింది? 4 జాములుగా డివైడ్ అయింది. ఏమంటే 4 అని చెప్పారు, మరి 2, 3 ఉన్నాయండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 38వ వచనం చూస్తున్నాం. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను మెలకువగా ఉండటం కనుగొనటాడో అంటున్నాడు. ఆ దాసుడు ధన్యుడు. ఇక్కడ 2వ జాము అని ఉంది, 3వ జాము అని ఉంది. ఇందాక చదివిన మత్తయి సువార్తలో 4వ జాము అని ఉంది. 2వ జాము, 3వ జాము, 4వ జాము ఉంది అంటే మరి మొదటి జాము కూడా ఉన్నట్లే కదా. అంటే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, అంటే రోమీల యొక్క పరిపాలనలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రాత్రిని 4 జాములుగా డివైడ్ చేశారు. ఈ 4 జాములుగా డివైడ్ చేస్తే మరి ఒక్కొక్క జాముకి ఎన్ని గంటలు వస్తాయి? 3 గంటలు వస్తాయి. ఇప్పుడు టైము లెక్కేసుకుంటే ఇశ్రాయేల్ యొక్క టైం ప్రకారం సాయంకాలం రోజు ప్రారంభమవుతుంది కాబట్టి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు, 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఇప్పుడు దీన్ని, ఈ క్రొత్త నిబంధన ఈ జాముల్ని మన భారతదేశానికి అప్లై చేసుకుంటే మొదటి జాము అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు, 2వ జాము అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఇది సమయం, ఇది అక్షరార్థంగా తీసుకుంటే. కానీ నిజానికి దేవుడు ఈ మాట చెప్పినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళ దినం అనేది సాయంకాలం ప్రారంభమవుతుంది కాబట్టి వాళ్ళ దిన ప్రారంభంలో మొదటి జాములో మీరు ప్రార్థన చేయండి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మన భారతదేశ కాలమాన ప్రకారం 12 గంటలకు దిన ప్రారంభం అవుతుంది కాబట్టి మనం కూడా మనం కూడా 12 గంటలకు లేచి 3 గంటల దాకా ప్రార్థన చేస్తే మొదటి జాములో ప్రార్థన చేసినట్టండి. లేకపోతే లేదు. మొదటి జాము అంటే ఇక అదే అని అంటే పొరపాటు. దిన ప్రారంభం వాళ్ళందరూ పగలంతా ఖాళీగానే ఉంటారు కాబట్టి సాయంకాలం అందరూ కూడా దిన ప్రారంభం కాబట్టి ఆ సమయంలో ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. కానీ ఇది అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నీవు నీ దినాన్ని ప్రారంభించేటప్పుడు ఆ దిన ప్రారంభ సమయంలో ఇదిగో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, ఇదిగో నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఒక వ్యక్తి 4 గంటలకు లేచాడు. అతని దిన ప్రారంభం ఎప్పటి నుంచి? 4 గంటల నుంచే కదా. అతని వ్యక్తిగతంగా అతని దిన ప్రారంభం అప్పటి నుంచి జరుగుతుంది. లేదు 5 గంటలకు లేచాడు ఒక వ్యక్తి. అతని వ్యక్తిగతంగా అతని దిన ప్రారంభం ఎప్పటి నుంచి జరుగుతున్నట్లు? 5 గంటల నుంచి జరుగుతుంది. లేదు ఒక వ్యక్తి 6 గంటలకే లేచాడు. అతని వ్యక్తిగతంగా దిన ప్రారంభం ఎప్పటి నుంచి జరుగుతున్నట్లు? తనకి 6 గంటల నుంచి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే లేచావో అప్పుడు నువ్వు దినాన్ని ప్రారంభిస్తున్నట్లే ఆ రోజుని. అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. దిన ప్రారంభంలో నీవు దేవునితో సమయాన్ని గడపాలి, ప్రార్థించాలి. ఈ ఉద్దేశంతో చెప్పబడిన మాట. మొదటి జాము అంటే భారతదేశ కాలమాన ప్రకారం 12 గంటల నుంచి 3 గంటల వరకు. కానీ అక్కడే చేయాలా అంటే అది కాదు. నీ వ్యక్తిగతంగా ఎప్పుడైతే దినాన్ని ప్రారంభిస్తావో అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలుకి సాయంకాలం 6 గంటలకు దినం ప్రారంభమవుతుంది కాబట్టి ఇదిగో ఈ మొదటి జాములో మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అలాగే ఇప్పుడు మనం దాన్ని అక్షరం కాకుండా దేవుని యొక్క ఉద్దేశం చూసుకుంటే కనుక మనం ఎప్పుడైతే దినాన్ని ప్రారంభిస్తామో అది 4 గంటలకు కానివ్వండి, 5 గంటలకే కానివ్వండి, 6 గంటలకే కానివ్వండి, ఎప్పుడైతే నువ్వు లేచి నీ దినాన్ని ప్రారంభిస్తావో అప్పుడు నీవు దేవునితో ప్రార్థన చేయాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇది చాలామంది ఉద్దేశాన్ని పక్కన పెట్టి అక్షరాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మక్కి చూసుకుంటూ ఉంటారు.
చాలామంది ఏమి చెప్తుంటారంటే, ఇంకా భారతదేశ కాలమానం ప్రకారం అయితే 12 గంటల నుంచి 3 గంటలకే చేయాలండి. ఎందుకంటే అందరూ నిద్రపోయే సమయం, ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి, అది ప్రభావవంతంగా ఉంటుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇట్లాగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకుంటూ పోతున్నారు, కామెంటరీ ఇచ్చుకుంటూ పోతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఒక్కసారి ఆలోచిస్తే, దినం ప్రారంభం కాబట్టి దిన ప్రారంభంలో మీరు వ్యక్తిగతంగా దేవునితో ఉండండి, ప్రార్థన చేయండి. ఇది దేవుడు చెప్పిన ఉద్దేశం. అంతేగాని ఆ టైమే అని కాదు, ఆ సమయమే అని కాదు. కాబట్టి ప్రతి వచనం వెనకాల దేవుని ఉద్దేశం, దేవుడు ఏ ఉద్దేశంతో దాన్ని చెప్పాడు అని ఆలోచించాలి. ఆ అక్షరాన్ని మనం తీసుకుంటే కనుక మనం తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అక్షరం ఏమవుతుంది? చంపుతుంది. కానీ ఆ మాట వెనకాల ఉన్నటువంటి దేవుని ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. కాబట్టి అక్షరం కాదు, ఆ అక్షరం వెనకాల ఉన్నటువంటి దేవుని ఆత్మ, దేవుని మనస్సు ఏంటో చూడాలి. అప్పుడు మనం జీవిస్తాం. లేకపోతే ఆ అక్షరాన్నే చూసుకుంటూ పోతే ఆ అక్షరం మనల్ని చంపుతుంది కూడా, ఆత్మీయంగా చంపేస్తుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టే నువ్వు పోతున్నావు కాబట్టి అక్షరం కాదు, ఆ అక్షరం వెనకాల ఉన్నటువంటి దేవుని ఆత్మ. అప్పుడు మనం జీవం కలిగి ఉంటాం.